Hi, this is Shweta. This is Nagesh Garu. Hi, Andy. So RSF లో we are going to give you the review of GOAT, greatest of all time. ఈరోజు రిలీజ్ అయింది తలపతి విజయ్ గారిది. సో నాకైతే పర్సనలీ ఐ థరోలీ ఎంజాయిడ్ ద ఫిల్మ్. స్టోరీ, యాక్షన్ సీక్వెన్సెస్, most importantly younger Talapati and the lead Talapati who is an elder version of him, father son dynamic అనేది ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. సో I thoroughly enjoyed the action sequences. Adrenaline rush feel అయ్యాను నేను, and it was really interesting to watch Sneha garu. She is looking amazing on screen and ఆ క్యారెక్టర్ చాలా బాగా ప్లే చేశారు. ప్రభుదేవ గారు, ప్రశాంత్ గారు, వాళ్ళందరినీ కూడా స్క్రీన్ మీద చూసి I thoroughly enjoyed the friendship dynamic between Talapati Vijay garu and his friends character. So raw agent portray చేశారు. ఓవరాల్గా నాకు పర్సనలీ అవుట్ ఆఫ్ 10 అంటే నేను రజనీకాంత్ గారి ఫ్యాన్ని. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇది నాకు పర్సనలీ అనిపించింది ఏంటి అంటే ఇట్ ఈస్ ఫర్ ఆల్ ద ఫ్యాన్స్. సో ఐ వుడ్ గివ్ ద ఫిల్మ్ 8 out of 10. సో ఐ థరోలీ ఎంజాయ్డ్ ద ఫిల్మ్. మీకు ఎలా అనిపించింది నాగేష్ గారు? ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ విజయ్ దళపతి, అంటే విజయ్ కోసం చేసిన సినిమా ఎక్స్క్లూజివ్లీ. దట్ టు వెంకటప్రభు సినిమాలు బేసికల్గా అతని స్క్రీన్ ప్లే వర్షన్స్ ఫ్రమ్ ద చెన్నై నుంచి మొన్న వచ్చిన మానాడు వరకు ఇప్పుడు కూడా అతను ఒకటే జోనరా మూవీస్ ఎప్పుడు చేయలేదు. ప్రతి సినిమా కూడా ఒక జోనరాని టచ్ చేసుకుంటూ వచ్చారు. అందుకే డైరెక్టర్గా అతను ఈ సినిమా మీద ఇంట్రెస్ట్తో వెళ్ళాను. సో ఆ డైనమిక్ డైరెక్షన్ యాంగిల్ ఏదైతే ఉందో ఈ సినిమాలో కూడా ఉన్నప్పటికీ కొంచెం స్క్రీన్ ప్లేలో సెకండ్ హాఫ్లో కొంచెం కేవలం విజయ్ కోసం, అతని ఫ్యాన్స్ కోసం చేసిన సినిమాలాగే ఉంటుంది. కొన్ని మూమెంట్స్లో కొంచెం స్క్రీన్ ప్లేలో కొంచెం ప్రిడిక్టబుల్గా ఉంటుంది. కానీ ఫస్ట్ హాఫ్ థరోలీ ఎంజాయ్ చేశాను. ముఖ్యంగా విజయ్ తనగా స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, ఆయన మ్యానరిజమ్స్ కానీ, ఆయన ఫ్యాన్స్కి ఇచ్చే హై కొన్ని మూమెంట్స్ ఉంటాయి. ఖచ్చితంగా విజయ్ ఫ్యాన్స్కి మాత్రం చాలా ఫస్ట్లా ఉంటుంది ఈ సినిమా. సో స్క్రీన్ ప్లే మీద కొంచెం సెకండ్ హాఫ్లో కొంచెం మోర్ ప్లే ఇంట్రెస్టింగ్గా ఉంటూ బాగుండేది. ప్రిడిక్టబుల్, బేసికల్గా ఇది థ్రిల్లర్ మూవీ. సో థ్రిల్లర్ మూవీకి సంబంధించి వచ్చేసరికి ఎలా ఉండాలంటే ప్రెడిక్టబుల్గా కాకుండా కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి ట్విస్ట్ని మరింత బలంగా ఉండుంటే బాగుండేది. ట్విస్టులు ఇస్తారు, ట్విస్టులు కూడా ఉంటాయి సినిమాలో, బట్ ఆ ట్విస్ట్ని కొంచెం ఎంగేజింగ్ చేయకుండా అక్కడ అలా అంటే టేక్ ఇట్ గ్రాంటెడ్గా అలా వెళ్ళిపోతూ ఉంటాయి సెకండ్ హాఫ్ సినిమా. ఓవరాల్గా సినిమా చూస్తే మాత్రం విజయ్ కోసం మాత్రం ఖచ్చితంగా వన్ టైం వాచబుల్ సినిమా అండి ఇది. సో విజయ్ ఫ్యాన్స్ కోసం ఎక్స్క్లూజివ్లీ నేనైతే అవుట్ ఆఫ్ 5 2.75 ఇవ్వగలుగుతాను. నెంబర్స్ కూడా నాకు బేసికల్గా ఇష్టం ఉండదు, కానీ యాజ్ ఏ ఫార్మాలిటీ కోసం చెప్తే మాత్రం 2.75 ఇవ్వగలుగుతాను సినిమా. And what was interesting about this film is there are a couple of scenes where ఇంకా younger version of Talapati Vijay గారిది probably ఒక teenager version of Talapati Vijay గారిది AI generated scenes ఉన్నాయి. సో ఆ క్యారెక్టర్ ఉన్న సీన్స్ అనేవి ఆల్దో మనకు అది ఏ చేశారని తెలిసినా సరే ఇట్ ఈస్ రియల్లీ బ్యూటిఫుల్ టు వాచ్. అంటే ఇట్ ఈస్ నాట్ లుకింగ్ ఫేక్. సో యాడింగ్ దాట్ టెక్నాలజీ టు రియల్ టైమ్ సినిమా వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ కొరియోగ్రాఫ్డ్ రియలీ వెల్. సో ఒక you really get that high. చాలా మంది హాలీవుడ్ ఫిల్మ్స్లో చూసి అంటే దే సే దట్ దే ఆర్ ఆల్వేస్ గుడ్, బట్ ఐ ఫీల్ ఇప్పుడు ఆ డిఫరెన్స్ అనేది మన ఇండియన్ సినిమా ఇస్ ఆల్సో బ్రేకింగ్. ఎస్పెషల్లీ సౌత్ ఈజ్ మేకింగ్ అ నేమ్ ఫర్ ఇట్ సెల్ఫ్. సో ఈ సినిమాలో పర్సనలీ వెన్ ఐ వాచ్డ్ ద ఫిల్మ్, in my opinion all the action sequences were beautifully choreographed. And what was really nice about it is Talapati Vijay garu aa age lo kuda the involvement of him in the scenes is brilliant. So meekaithe when you watch the film you would definitely enjoy that. So this was our review. And before we sign off from this podcast, యాక్చువల్లీ తలపతి విజయ్ గారు వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ బీజిఎం ఇంకా పవర్ఫుల్గా ఇచ్చుంటే బాగుండు అనిపించింది. బికాజ్ సారీ టు ఇంటరప్ట్, యువన్ శంకర్ రాజా మ్యూజిక్ ఈ సినిమా కొంచెం, ఎందుకంటే ఇది విజయ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే ఒక అల్టిమేట్ కైండ్ ఆఫ్ మూవీగా తీసేటప్పుడు ఆ సినిమాకి అతను ఫ్యాన్స్కి ఎలివేషన్ ఇచ్చేలాగా ఉండాలి, ఆ స్థాయిలో ఉండాలి కదా. బేసికల్గా అతని పర్ఫార్మెన్స్ అలా ఉంటుంది. అతని తాలూకా స్టేజ్ కూడా ఆ స్టేజ్ ఉన్నప్పుడు ఆయా సీన్స్లో అక్కడ కూర్చోబెట్టాల్సిన సీన్స్ దగ్గర ఎక్కడో కొంచెం ఇంకోటి ఆయన ఎసెట్స్ కూడా డ్యాన్స్ బాగా వేస్తారు విజయ్ గారు. సో అలాంటి డాన్స్ నెంబర్స్ కూడా ఈవెన్ ఒక సాంగ్ ఉంది, ఆ సాంగ్లో పర్ఫామ్ చేశారు, బాగానే డ్యాన్స్ చేశారు. కానీ ఇంకొంచెం డాన్స్ మూమెంట్స్ ఆ సాంగ్స్ కొంచెం బాగుంటే బాగుండదు అనిపించింది. కొంచెం మ్యూజిక్ నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యా. సో ఓవరాల్గా సే good movie. And Trisha Krishnan garu, we can see her in one song. Meenakshi Chaudhary gari screen presence kuda, she's really good. But
ఎక్కువ సీన్స్లో లేరు. సో షీ వాజ్ జస్ట్ దేర్. ఇంకా ఇట్ వుడ్ హ్యావ్ బీన్ నైస్ ఇఫ్ మీనాక్షి చౌదరి గారి క్యారెక్టరైజేషన్ కూడా కొంచెం ఇంకా స్ట్రాంగ్గా ఉంటే బాగుండు అనిపించింది, బికాస్ షీ జస్ట్ కమ్స్ అండ్ గోస్. బట్ అఫ్ కోర్స్ దిస్ ఇస్ అ ఫిల్మ్ అబౌట్ తలపతి విజయ్ గారు. బట్ నాకు అంటే స్నేహ గారిది ఎలాగైతే నచ్చిందో అలా మీనాక్షి గారికి అన్ని సీన్స్ అయితే పడ్డాయని నాకు అనిపించలేదు పర్సనలీ. అండ్ ద డాటర్ క్యారెక్టర్, తలపతి విజయ్ గారి డాటర్ క్యారెక్టర్ కూడా దేర్ ఇస్ అ సర్ప్రైజ్ ఎలిమెంట్ హౌ దే షోడ్ ద క్యారెక్టరైజేషన్. సో సినిమాటోగ్రఫీ సిద్ధార్థ నుని గారు, హీ హెస్ డన్ అ గ్రేట్ జాబ్. సినిమాటోగ్రఫీ ఈస్ బ్రిలియంట్ అండ్ ఇట్ హెస్ బీన్ ఎడిటెడ్ బై వెంకట్ గారు. సో అదే అంటే ఫస్ట్ హాఫ్ బాగా ఎంజాయ్ చేసిన వాళ్ళు సెకండ్ హాఫ్లో కొంచెం లాగ్ అని అయితే అనిపిస్తుంది. బట్ ఓవరాల్గా ఇఫ్ యూ వాచ్ ఇట్, ఇఫ్ యూ ఆర్ అ తలపతి విజయ్ గారి ఫ్యాన్, యూ వుడ్ ఎంజాయ్ ఇట్ డెఫినెట్లీ. సో దిస్ ఈజ్ our review from Rausan Films. So if you like the content that we do, like, share and subscribe our channel Rausan Films. Thank you guys.